అయోధ్య గుడిలో జరిగింది ఓ దొంగతనం. అది ఒక మామూలు దొంగతనం. ఆ దొంగల్ని పట్టుకున్నారు, కేసు పెట్టారు, విచారణ జరుగుతోంది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ దాని మీద విచారణ చేస్తుంది. ఎంత దొంగతనం చేశారు, ఇంకేమేం దొంగతనం చేశారు, ఏం తేడా ఉందన్నది. ఈవెన్ ఆడిటింగ్‌లు ఇవి కూడా చెక్ చేస్తోంది. ఇప్పుడు దాన్నేదో మీకు రాజకీయ అవసరాలున్నాయి గాబట్టి, రాజకీయ అవసరం కోసం దీని మీద సీబీఐ దర్యాప్తు చేయండి అంటూ దీన్నేదో అంతర్జాతీయ నేరం కిందన వివిధ రాష్ట్రాల మధ్యన ఇంటర్నల్ ఇష్యూస్ ఉన్నట్టు కోణంలో ప్రొజెక్ట్ చేసి, మీ రాజకీయ అవసరాల కోసం సుప్రీంకోర్టు వాడుకోబాకండి అని తేల్చి చెప్పింది సుప్రీంకోర్టు. నేను మొట్టమొదటి నుంచి మొత్తుకుంటోంది అదే. దొంగతనం చేసింది దొంగలు. ఆ దొంగల్ని దాస్తే, కాపాడితే తప్పు. వాళ్ళని అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు, వాళ్ళ ఆస్తులు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇది ఒక రొటీన్ ప్రొసీజర్. దొంగతనం చేస్తే ఏకంగా ప్రధానమంత్రి రాజీనామా చేయాలి, లేకపోతే ప్రధానమంత్రి బాధ్యత వహించాలనేటువంటి విచిత్రమైనటువంటి ఒక వ్యవస్థని మన దేశంలో సృష్టిస్తున్నారు ఇప్పుడు.